నెత్తి కాదు, కత్తి కాదు. ఈ పేపర్ ఓనర్‌కు నెత్తి కాదు, ఈ రేవంత్ రెడ్డిది కత్తి కాదు. కాబట్టి నాకు తెలిసి దీనికి కూడా 50,00,000 ఉంటాయి. 50,00,000 దీనికి కూడా 50,00,000 వేసింటారు. ఉచితం కదా! ఏమైంది రేవంత్ రెడ్డి ఏం పోయింది? పేపర్ ఓనర్ వివేక్ వెంకట స్వామిది ఏం పోయింది? దొబ్బుడే కదా జనాల డబ్బులు. పొద్దుగాల లేస్తే నీతులు, బ్రహ్మంగారి నీతులు వల్లిస్తారు. అసలు వీళ్ళు పైనకెళ్ళి దిగొచ్చినట్టు, వీళ్ళది వాసనే రా అన్నట్టు మాట్లాడతారు ఒక్కొక్కరు. చేసేది మాత్రం ప్రజల డబ్బులు ఇట్లా వృధా. ఆల్రెడీ మీరు డీసీ పేపర్ ఆల్రెడీ ప్రజల డబ్బులను మీరు ఢిల్లీకి ఫ్లైట్లు 21 సార్లు పోయి అవన్నీ దుర్వినియోగమే, వేస్ట్. ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు 21 సార్లు ఢిల్లీ పోయి వెంబడి మంది మార్బలం సెక్యూరిటీ వాడు ఈడు సుట్టపోడు అందరిని వేసుకొని పోయి జనాలకు ఒరిగింది ఏం లేదు, జనాలకు వచ్చింది ఏం లేదు. ప్రతిసారి మినిస్టర్ క్యాబినెట్ విస్తరణ అంటారు, క్యాబినెట్ ఫుల్ పేజ్ పెడతామంటారు. ఓసారి పార్టీల పదవులు ఎన్నికే అంటారు. అవన్నీ జనాల డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతారు మీరు. ఓసారి రాహుల్ గాంధీ పిలిచినని పోతారు, ఓసారి మల్లికార్జున పిలిచినని పోతారు, ఓనాడు ప్రధానమంత్రిని కలుస్తాను పోతారు.